హాయ్ అండి, అందరికీ నమస్తే. మా కాలనీలో సీతారామ కళ్యాణం ఘనంగా జరిపించాము. కళ్యాణానికి ముందుగా అమ్మవారి గుడిలో ఇలాగ దండలు మాలలే కట్టి మొదలుపెట్టామండి. చూసారు కదా మా కళ్యాణ ప్రాంగణాన్ని ఎంత చక్కగా మంచిగా అలంకరణ మొదలైంది ఒక రోజు ముందు నుంచే. ఇది మా పోచమ్మ గుడి కమిటీ సభ్యులు, ఇట్లాగే మా కాలనీ కమిటీ మెయిన్ సభ్యులు ఇట్లా అందరితో ఫ్లెక్సీలతో చక్కగా, అదేవిధంగా చూడండి పందిరిని చక్కగా అలంకరించి ముందు రోజు నుంచే మొదలు పెట్టారండి. అంతా పందిరిని అలంకరించడం, చైర్స్ వేయడం, వంటల పని వాళ్ళకి అన్ని మొత్తం చాలా చక్కగా అలంకరించారండి. చూసారు కదా రామయ్య తండ్రిని కళ్యాణ మండపానికి తీసుకురావడానికి వెళ్తున్నాము. మా కాలనీలో ఇది 3వ సంవత్సరం కళ్యాణం చేయటం. ప్రతి సంవత్సరం కూడా రామయ్య వైపు ఒక దంపతులు కూర్చుంటారు, అదేవిధంగా సీతమ్మ వైపు ఇంకొక దంపతులు కూర్చుంటారండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ఈ సంవత్సరం రామయ్య తరపున సుబ్బారావు అన్న వాళ్ళ పిల్లలు కూర్చున్నారు. చూశారు కదా వాళ్ళ ఇంటికి రామయ్యని కళ్యాణ మండపానికి ఆహ్వానించడానికి మొత్తం మా కాలనీలో నుంచి అందరం కలిసి మేళతాళాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ రామచంద్రమూర్తిని చక్కగా అందంగా వీళ్ళు అలంకరించి రెడీగా పెట్టారండి. మేము చక్కగా స్వామివారికి హారతి ఇచ్చి అక్కడి నుంచి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అనుకుంటా అందరమీ ఎంతో సంతోషంగా రామయ్య తండ్రిని అక్కడి నుంచి కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నామండి. రామయ్య తండ్రి అంటేనే అయోధ్య నగరానికి రాజైనటువంటి దశరథ మహారాజు కౌసల్య ముద్దుల తనడైనటువంటి సూర్యవంశ రాజు అయినటువంటి రామయ్యని మేము కళ్యాణ మండపానికి చూడండి మేళతాళాల మధ్యలో తీసుకొని వస్తున్నాము. శ్రీరామచంద్రమూర్తి ఆజానబాహుడు నీలమేఘశ్యాముడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని కళ్యాణ ప్రాంగణానికి తీసుకొచ్చాము. తర్వాత సీతమ్మ వారిని కూడా తీసుకురావటానికి మొత్తం కాలనీ వాళ్ళందరినీ మేళతాళాలతో శంకరన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. శంకరన్న వాళ్ళు సీతమ్మ తరపున దంపతులుగా కూర్చుంటున్నారు కళ్యాణ మండపేటలపై. అందరం కలిసి వెళ్ళి వాళ్ళ ఇంటి నుంచి కూడా అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారిని అందరం కాలనీ వాళ్ళందరం ఎంతో సంతోషంగా అమ్మవారిని తీసుకొచ్చామండి. చంద్రవంశ రాజు మిథిలా నగరానికి రాజు అయినటువంటి జనక మహారాజు ముద్దుల పట్టి జానకి మాత సీతమ్మని తీసుకురావటానికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సీతమ్మ భూమి నుంచి ఉద్భవించిందండి. జనక మహారాజు యాగం చేసి భూమిని నాగల పట్టు దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టెలో అమ్మవారు ఉంటుంది. భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి సీతమ్మకి భూమిజ అని అయోనిజ అని పేర్లు కూడా ఉన్నాయండి. అట్లాగే మిథిలా నగరానికి మహారాణి యువరాణి కాబట్టి మైథిలి అని, అదేవిధంగా జనక మహారాజు ముద్దుల పట్టి కాబట్టి జానకి అని, ఇలా సీతమ్మ వారికి ఎన్నో రకరకాల పేర్లు ఉన్నాయండి. సీతమ్మ వారు అంటేనే మహాలక్ష్మి అంశ అండి. పాల సముద్రం చిలికేటప్పుడు అందులో నుంచి కల్పవృక్షము, కామధేనువు, చంద్రుడు, ఐరావతం, అమృతం ఇలా అన్నిటితో పాటు మహాలక్ష్మి అవతరించింది. ఆ మహాలక్ష్మి ఇంకొక అంశే సీతమ్మ వారు. చూశారు కదా ఎంత చక్కగా అందరం మేళతాళాలతో కాలనీ సభ్యులు అందరం కలిసి వెళ్ళి సీతమ్మ వారిని కళ్యాణ మండపానికి ఆహ్వానిస్తున్నామండి. ఎండ బాగా ఎక్కువగా ఉండడం వల్ల అమ్మవారికి ఎండ తగలలేదని గొడుగు ఎలా పట్టారో చూడండి. శ్రీమద్ నిమి వంశోత్తరస్య జనక మహారాజు గారి పుత్రికయ్యకు జానకీ దేవి గారు ఈ కళ్యాణ ప్రాంగణానికి వేంచేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. సో ఎంత జన్మ ధన్యమండి ఆ దంపతులకి. సో నిజంగా రెండు కళ్ళు చాలట్లేదు ఈ మహోత్సవాన్ని తిలకించడానికి. సో నిజంగా ఈ మూడు లోకాల యొక్క కిషోర్ గారని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అతను మా ఈ సీతారామ కళ్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారండి. చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు. ఆయన వ్యాఖ్యానం చాలా బాగుంది. సౌఖ్యం చ దేహమే పుత్రాన్
ఓం శ్రీ మహాదేవనాభ్యో నమః. చతుర్మహాశ్చర్యామి. సీతారామ కళ్యాణం తంతు మొదలైంది చూడండి. ఫస్ట్ దంపతులతో పూజ చేయించిన తర్వాత స్వామివారికి కంకణ ధారణ అది చేయిస్తున్నారు. దంపతులతో ఫస్ట్ వినాయకుడి పూజ అవన్నీ చేయించి అక్కడి నుంచి కంకణ ధారణ, తర్వాత వెండి యజ్ఞోపవేతం అండి చేయించాము. వెండి యజ్ఞోపవేతం, అది మామూలు యజ్ఞోపవేతం కూడా వేస్తారు. అదే వాళ్ళకి ప్రతి సంవత్సరం వెండి యజ్ఞోపవేతం కూడా వేస్తామండి. ఇప్పుడు చూసారా, అక్కడ 3 కలశాల్లోకి అన్ని నదుల తాలూకా నీటిని ఆహ్వానించినట్టు అన్ని నదుల తాలూకా పేర్లతో అక్కడ పూజ చేస్తారండి. అదే నీటితో స్వామివారికి కాళ్ళు కడగాలి. స్వామివారికి మనం ఎంత అండి కాళ్ళు కడగడానికి, అందుకని చెప్పేసి ఆయన కాళ్ళు అనుకుని ఒక తాంబూలం మీద కాళ్ళు కడుగుతున్నారు చూడండి. ఇవి అన్ని నదుల జలాల్ని అందులోకి ఆహ్వానించి ఆ నీటితో స్వామివారికి కాళ్ళు కడగడం మొదలైంది. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు చూసారా. చక్కగా మధ్యలో అడ్డుతెర, అమ్మవారికి స్వామివారికి మధ్యలో అడ్డుతెర వేసి జీలకర్ర బెల్లం పెట్టడం కూడా మొదలవుతుంది. అసలు కళ్యాణం చాలా చక్కగా అయ్యగారు మంచిగా జరిపించారని చూసారు. అందరికీ జీలకర్ర బెల్లం చూపించి అందరినీ దండం పెట్టుకోమని చెప్తున్నారు. అసలు స్వామివారి కళ్యాణం చూడడానికి 2 కళ్ళు చాలు. మనం ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసుకుని ఉంటేనే కళ్యాణాన్ని చూసే ఇది ప్రాప్తం ఉంటుందండి. చూసారు కదా, జీలకర్ర బెల్లం పెట్టడం కూడా పూర్తయినది. ఎంతో కళ్యాణంలో కూర్చోవటం కూడా, ఇటు అమ్మవారి తరపున అటు అయ్యవారి తరపున కూర్చోవడం కూడా ఎంతో పుణ్యఫలం అండి. అమ్మవారికి కళ్యాణదాతగా కూర్చుంటే ఎన్నో యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందంటండి. చూశారు కదా చక్కగా ఎంత బాగా కళ్యాణం జరిపించాము. కళ్యాణం తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మంగళసూత్ర ధారణ అయ్యగారు అందరికీ చూపించి అందరికీ దండం పెట్టుకోమని చెప్తా ఉన్నారు. మంగళసూత్ర ధారణ కూడా అమ్మవారికి అయ్యిందండి. చూసారా ఎంత చక్కగా కళ్యాణం మా కాలనీలో ఎలా ప్రతి సంవత్సరం చేస్తాము. ఇది 3వ సంవత్సరం అండి. చాలా వైభవంగా అందరం కలిసి సంతోషంగా జరిపించామండి కళ్యాణం అయిన తర్వాత ఇక దండలు వేయాలి కదండి. దండలకు కూడా చక్కగా ఇటు కన్యాదాత అటు కన్యా గ్రహీత ఇద్దరితో చక్కగా చూడండి. అయ్యగారు చిన్నగా సంతోషమైనటువంటి నృత్యాన్ని చేపిస్తా వాళ్ళతోటి ఆ మాలల్ని అయ్యగారికి ఇప్పించి అయ్యగారితో ఆ మాలలు అమ్మవారికి స్వామివారికి వేయించారు. అసలు ఈ తంతు అనేది చాలా మాకు బాగా నచ్చిందండి. చూసారా ఎంత బాగా. అదేవిధంగా భద్రాచలంలో అయితే అమ్మవారికి 2 పుస్తలు ఉంటాయండి. ఒకటేమో భద్రాద్రి రామదాస్ గారు ఎంతో పరమభక్తుడు. ఆయన చేయించినటువంటి మంగళసూత్రాలు ఇవి కూడా వేస్తారండి అక్కడ. అదేవిధంగా ప్రతి సంవత్సరం దేవస్థానం వారిని చేయించినటువంటి మంగళసూత్రాలు ఇలా 2 భద్రాచలంలో అయితే వేస్తారండి. అంత చక్కగా సీతారాముల కళ్యాణం అంటేనే ప్రతి ఊరు వాడ పల్లెటూర్లలో కూడా కళ్యాణం ఎంతో సంబరంగా జరిపిస్తారండి. సీతారాముల గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ లేనటువంటి ఊరే అనేది ఉండదండి. ఇక్కడ చూసారా కళ్యాణ మహోత్సవం మొత్తం అయిన తర్వాత హారతి పాట పాడుతున్నారు. మంగళమణి పాడరే అంగనులందరూ నీలమేఘశ్యామునికి మంగళమనరే నీరజాక్షి జానకి మంగళమనరే నీలమేఘశ్యామునికి మంగళమనరే నీరజాక్షి జానకి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే అంగనరెల్లరు కూడి మంగళమనరే ముత్యాలారతులు మూర్తికియరే రామమూర్తికియరే రతనాలారతులు సీతకియరే సీతామహాలక్ష్మికియరే మంగళ
మంగళమణి మంగళమణి మంగళమనరే అంగనలెల్లరు గూడి మంగళమనరే మంగళమణి మంగళమణి మంగళమనరే అంగనలెల్లరు గూడి మంగళమనరే జయ మంగళమనరే శుభమంగళమనరే కలశాబ్ది సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి మహిళలందరం హారతి ఇచ్చాం. తర్వాత కళ్యాణంలో చివరిగా అమ్మవారికి వడిబియ్యం పోయడం అనే సాంప్రదాయం ఉందండి. నేను మా వారి వడిబియ్యం పోస్తున్నాము. ఇలాగా కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారికి వడిబియ్యాన్ని సమర్పించుకుంటారండి. ఆ తర్వాత ఆ వడిబియ్యాన్ని మేము ప్రసాదంగా 3వ రోజు వండి మళ్ళీ కాలనీవాసులందరికీ పెడతామండి. ఈ వడిబియ్యం వీడియో కూడా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడు దీంట్లో కూడా ఉంది చూడండి. అంతా కాలనీవాసులందరూ భక్తులందరూ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో వడిబియ్యాన్ని సమర్పించుకుంటారండి. ఈ సీతారాముల కళ్యాణం అనేది చైత్రమాసంలో నవమి రోజు వస్తుందండి. ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణం అయిన తర్వాతే మన కళ్యాణాలన్నీ మొదలవుతాయండి. ఇక నుంచి కొత్త సంవత్సరం అందరి కళ్యాణాలు మొదలవుతాయండి. సీతారామ కళ్యాణం అనేది లోక కళ్యాణార్థం అందరూ సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఊరు వాడ ఎక్కడ చూసినా సీతారామ కళ్యాణాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారండి. అసలు ఈ కళ్యాణం జరగని ఊరు కానీ అసలు ఉండనే ఉండదు అంటారండి. మా చిన్నప్పుడు మా ఊహ తెలిసినప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. మా తాతలు అప్పటి నుంచి కూడా ప్రతి ఊరు వాడ సీతారామ కళ్యాణం చేయడం అనేది చాలా భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. చూశారు కదా, భక్తులందరూ అమ్మవారికి ఎంత చక్కగా వడిబియ్యాన్ని సమర్పించుకుంటున్నారు, తమ భక్తిని చాటుకుంటున్నారు. మొత్తం కళ్యాణం అయిన అనంతరం సాయంత్రం మంచిగా ఊరేగింపు కూడా కార్యక్రమం చేశామండి. సీతారాముల విగ్రహాలను చక్కగా పల్లకిలో పెట్టి మొత్తం కాలనీవాసులందరినీ మా భుజాలపై ఒకరి తర్వాత ఒకరిని చక్కగా ఆనందంగా ప్రతి వీధి ప్రతి ఇంటి ముందుకు తీసుకెళ్లి ఊరేగించామండి. ఇది అసలు మర్చిపోలేని చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. ఎంతో చక్కగా పల్లకిని అందరం కలిసి అలంకరించి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మహిళలు అందరూ భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని సంతోషంగా వారి ఇళ్ల ముందుకి స్వామివారు ఇంటి ముందుకి రాగానే అందరూ హారతిచ్చి చక్కగా ఆహ్వానం పలికారండి. చూశారు కదా ఎంత చక్కగా మొత్తం ప్రతి ఇంటి ముందుకి ప్రతి వీధికి సీతారాముల కళ్యాణ విగ్రహాన్ని పల్లకిలో పెట్టి ఊరేగించామండి. మేళతాళాలతో చక్కగా భజనలు చేసుకుంటా చక్కగా పిల్లలు చూసారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా మా కాలనీ మొత్తం మారుమోగిపోయిందండి. ఆ విధంగా ఎంతో చక్కగా మేళతాళాలతో భజనలు చేసుకుంటా వీధిన చక్కగా మేము పల్లకిలో ఊరేగించామండి. ఈ పల్లకి ఊరేగింపులో ముఖ్యంగా ఫస్ట్ స్వామివారి తరఫున కూర్చున్నటువంటి సుబ్బారావు ఇంటి దగ్గరికి ముందు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో స్వామివారిని ఉంచిన తర్వాతే అక్కడి నుంచే కాలనీ అంతా ఊరేగింపు కార్యక్రమం మొదలు పెట్టామండి. చూశారు కదా చక్కగా అసలు ఈ కార్యక్రమంలో అయితే పిల్లలు చిన్న వానర్ సైన్యంలా చక్కగా మొదటి నుంచి చివరి వరకు పిల్లలు చక్కగా పల్లకిని ఆనందంగా పోసారండి. అసలు పిల్లలు అట్లా చేయడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. స్వామివారి కృప అనుగ్రహము అందరిపై ఉండాలని ఎంతో అందరూ భక్తి శ్రద్ధలతో కోరుకుంటున్నామండి. చూశారు కదా ఎంత చక్కగా అందరం కలిసి స్వామివారిని భజన కీర్తనలతో జై శ్రీరామ్ అనుకుంటా అందరం కూడా పల్లకిని ఊరేగించామండి. రాత్రి దాదాపు 9:30-10 వరకు ప్రతి వీధి తిప్పుకుంటా పల్లకిని ఊరేగించామండి. అసలు ఈ కార్యక్రమం ఇలా జరిగినందుకు కాలనీవాసులందరూ మాకు సహకరించినందుకు మేమందరం కలిసి ఎంతో సంతోషంగా చేసినందుకు కాలనీవాసులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రాత్రి 9:30-10 అయినా కూడా ఎవ్వరిలోనూ కూడా విసుగు అనేది రాకుండా సంతోషంగా అసలు చక్కగా పల్లకిని
మోసుకుంటా కాలనీలో అన్ని వీధులు భక్తి శ్రద్ధలతో తిరిగారండి. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా మేళతాళాలతో భజనలు చేసుకుంటా చక్కగా పల్లకి సేవ చేశామండి. ఇలా ప్రతి సంవత్సరం మేము ఈ కళ్యాణం చెయ్యాలని ఆ అనుగ్రహం దేవుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణం అయిన తర్వాత అసలు దేవతలు పూలవాన కురిపిస్తారంటండి. ఆ విధంగా అందరం ఇళ్ళకి చేరుకున్న తర్వాత మంచిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చింది. ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అందరం ఇళ్ళకి వెళ్ళిన తర్వాతే వచ్చిందండి. ఇది స్వామివారి నిదర్శనం. స్వామివారి కళ్యాణానంతరం 3వ రోజు అమ్మవారి వడిబియ్యాన్ని చక్కగా ప్రసాదంగా అందరం మహిళలందరం కలిసి చక్కగా వంట చేసి కాలనీ వాసులందరికీ భోజనంగా పెట్టామండి. ఇది చాలా మర్చిపోలేనిదండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి కళ్యాణం ఘనంగా జరిపించాలని, మాకు ఆ శక్తిని ఆ అనుగ్రహాన్ని అమ్మవారు స్వామివారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాలనీ వాసులు, మా స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా సీతారామచంద్రుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, అందరమీ ఎల్లప్పుడూ సీతారాముల అనుగ్రహంతో ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లోక సమస్తాన్ సుఖినో భవంతు. చూశారు కదా అసలు ఎంత సంతోషంగా అంత కార్యక్రమాలన్నీ జరిపించాము కాలనీ వాసులందరూ విని. చివరిగా అందరం ఇంత బాగా జరిపించినందుకు చాలా ఆనందంగా మా కార్యక్రమం సక్సెస్ అయిందని ఎంతో సంతోషంగా చెప్పుకున్నామండి. ఇది అండి మా కాలనీలో జరిగినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.